वजीर आला के चंद्रशेखर राव ने कहा है कि सिलसिला में कायदीन को खुदकुशियां न करने से मुतालिक की गई अपील पर मुश्तमिल तहरीरों को देखकर मुझे हैरत हुई है। केसिया ने हमें याद दिलाया कि हम मुत्तहिदा रियासत में क्यों मुश्किलात का शिकार थे। वजीर आला केसिया ने राजौना सिलसिला में मुनक़िदा जलसे आम में शिरकत की और खिताब किया। वज़ीर आला केसिया ने याद दिलाया कि मैंने अपनी 70 साल जिंदगी में कम से कम 170 मरतबा सिलसिला का दौरा किया हूँ। ये वो सिलसिला है जहाँ मेरे रिश्तेदार, दोस्त और मेरे बहुत से हम जमात हैं। जब हम हेलीकॉप्टर के जरिए आते हैं तो बालाई मानेरूज से सिलसिला तक ये एक जिंदा आबी इलाका बन गया है। खुशी है जब मैं बचपन में मुस्ताबाद से मोटरसाइकिल या साइकिल पर आता था तो मानेरू में पानी को कायनात की तरह देखता था, लेकिन मुत्तहिदा दौरे हुकूमत में धूल की कैफियत थी। पोट्टुगलू गांव के ऊपर गुड्डूरू नामी एक गांव था। हमने अपनी बहन को उस गांव में दे दिया। वहां मैंने अपर मानेरू नहर में तैराकी की। मेरी आंखों के सामने पोट्टागलू गांव में 15 से 20 चावल की मीलें आईं। केसिया ने दावा किया कि मुत्तहिदा हुक्मरानों के हमले और लूट मार में इजाफा हुआ है। मेरे सिद्दीपेट के रुकन असेंबली के दौर में गायब हो गए। केसिया ने बदकमाल साड़ियों को नजर आतिश करने वाले कायदीन को अपनी सख्त तनकीद का निशाना बनाया। केसिया ने वाज़ेह किया कि मखरूज कायदीन के आंसू पोंछने की ये एक बेहतरीन स्कीम है। केसिया ने कहा कि आप सब खुश किस्मत हैं कि केटीआर आपके एमएलए हैं। उन्होंने हैंडलूम वर्कर्स के मसाइल के हवाले से मुझसे लड़ाई की और उनके लिए जरूरी अशिया और जदीद बनाने के लिए रकम और दीगर सहूलियात फराहम की। उन्होंने कहा कि सिलसिला में हैंडलूम वर्कर्स की सूरत हाल बदल गई है। उन्होंने कहा कि मैं तुमसे एक बात का वादा करता हूँ, हम दोबारा जीतने जा रहे हैं। केसिया ने कहा कि मैं वादा करता हूँ कि हैंडलूम वर्कर्स की जरूरियात को पूरा करने के लिए हुकूमत आपके साथ रहेगी। గౌరవ పెద్దలు శాసనసభ మాజీ స్పీకర్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మధుసూదనాచారి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ రమణ గారు, మన మాజీ ఎంపీ గౌరవనీయులు మీ అందరికీ కాబోయే ఎంపీ కూడా శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పాత కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు శ్రీ దామోదర్ రావు గారు, ఆప్కాబ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ రవీందర్ రావు గారు, జిల్లా అధ్యక్షులు మా ఆగన్న గారు, ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు చల్మెడ పేరు చెప్పన్నా, చల్మెడ గాలి బాగానే ఉన్నది. వేములవాడ అభ్యర్థి శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహరావు గారు, వారి అభిమానులు, మీ అందరికీ కూడా అభినందనలు. సిరిసిల్ల నా 70 ఏళ్ల జీవితంలో కనీసం ఒక 170 సార్లు నేను తిరిగినటువంటి జిల్లా ఈ సిరిసిల్ల జిల్లా. ఇక్కడ బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆత్మీయతలు, ఎంతోమంది నా క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల. నిజంగానే ఇప్పుడు నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే అప్పర్ మానేర్ నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మళ్ళీ అప్పర్ మానేర్ మారింది. అది చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నా. నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద కానీ, సైకిల్ మీద కానీ ఆ గూడెం నుంచో, ఆవునూరు నుంచో, ముస్తాబాద్ నుంచి ఇట్లా వస్తే బ్రహ్మాండంగా ఒక 40-50 ఏండ్ల కింద నీళ్లు కనిపించేటి మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది. కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి దుమ్ములేసే పరిస్థితి వచ్చింది. నేనే నా కళ్ళారా చూసిన. ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది, ముస్తాబాద్ మండలంలో పోత్గల్ అని ఒక గ్రామం ఉంటుంది. ఆ పోత్గల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది. ఆ ఊరికి మా అక్కను ఒక ఆమెనిచ్చింది. అక్కడ అప్పర్ మానేరు కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టిన. నా కండ్ల ముందే పోత్గల్ గ్రామంలో దాదాపు 15-20 రైస్ మిల్స్ వచ్చినాయి. కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దోపిడీ, దాడి మన మీద పెరిగిందో
ఎట్టెట్లా ఒకటి ఒకటి రైస్ మిల్స్ పోతుగల్లో వచ్చినాయో నేను సిద్దిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి. అప్పర్ మానేరు అడగంటిపోయింది. మీ అందరికి గుర్తుండాలి, ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినారు అప్పర్ మానేరు అటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రాణం పోయినా సరే ఈసారి రాష్ట్రం రావాలి. వచ్చిన రాష్ట్రం మళ్ళీ సజీవ జలడాలని ఏదైతే కలగన్నామో ఆ కళను కండ్లారా ఎండాకాలంలో కూడా దుంకుతా ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మ సంతృప్తి కలుగుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండ్రి. జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో. ఒకరోజు రాత్రి 1 గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడనో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తా ఉన్నాం, హైదరాబాద్ వెళ్తా ఉన్నాం. కారు హెడ్ లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి. అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు